ఆంధ్రాకు నిధుల బదలాయింపు విషయంలో తనపై అనవసరంగా క్రిమినల్ కేసు పెట్టారని జాయింట్ లేబర్ కమిషనర్ మురళీసాగర్ అంటున్నారు. ఈ నిధులపై తెలంగాణ ప్రభుత్వానికి హక్కు లేదని, నిధుల ట్రాన్స్ఫర్ విషయాన్ని తెలంగాణకు చెప్పాల్సిన అవసరం కూడా లేదంటున్న మురళీసాగర్ తో మా కరెస్పాండెంట్ రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. కార్మిక శాఖలో నిధుల గోల్మాల్ సంబంధించి రెండు ప్రభుత్వాల మధ్య ఇప్పుడు వారు కొనసాగుతుంది. అయితే ఈ నిధులకు సంబంధించి బదిలీకి సంబంధించి ప్రధానంగా మురళీసాగర్ జాయింట్ లేబర్ కమిషనర్ మనతో ఉన్నారు. ప్రస్తుతానికి సార్ చెప్పండి, ఈ నిధుల గోల్మాల్ సంబంధించి అసలు ఏం జరిగింది, ఈ నిధులకు సంబంధించి బదలాయింపు ఎలా జరిగింది? మొట్టమొదటిగా అసలు ఇది నిధుల గోల్మాల్ కాదు. ఎందుకనంటే ఇది దురదృష్టం కొద్దీ మీరు మా దగ్గర నుంచి వివరణ లేకుండా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వార్తలు ఇవ్వటం జరిగింది. అది పూర్తిగా నిరాధారం. ఏ ఒక్క పైసా కూడా గోల్మాల్ జరగలేదు. కేవలం ఏం జరిగిందంటే ఇప్పుడు ఈ ఏపీ కన్స్ట్రక్షన్ బోర్డులో ఉన్న కొంత ఫండ్ని విజయవాడకి ట్రాన్స్ఫర్ చేయడానికి పైనుంచి ఉత్తర్వులు వస్తే వాటిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంతేగాని దీన్ని ఎక్కడో తీసుకుని వెళ్ళిపోయి తెలంగాణ తీసుకుని వెళ్ళి ఇప్పటికి కూడా తెలంగాణకి 610 కోట్లు రావాల్సి ఉంది. ఏది మన రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఇప్పటికి 680 కోట్లు ఇక్కడే ఉంది హైదరాబాద్లోనే, ఎక్కడికి వెళ్ళలేదు. పీడీ అకౌంట్లోనూ మొత్తం కలిపి 680 కోట్లు హైదరాబాద్లోనే ఉంది. విజయవాడకి ఏం పోలేదు. విజయవాడకి వెళ్ళింది ఏంటంటే డేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ రోజు అక్కడ ఉండాల్సిన నిధుల కంటే తక్కువ ఉన్నాయి. తర్వాత వాటిని సుమారు ఒక 400 కోట్లు పంపించేసరికి ఇద్దరికి కూడా ఆల్మోస్ట్ సమానంగా వచ్చినాయి. అంతేగాని ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోయి అక్కడ ఇవ్వటం కానీ లేకపోతే ఈ నిధులను గోల్మాలు చేయటం కానీ ఇవేం చేయలేదు. దయచేసి నేను మీడియా మిత్రులందరికీ కోరేది ఏంటంటే ఇటువంటి వార్తలు ఇచ్చేటప్పుడు దయచేసి వివరణ తీసుకోండి. అంటే అట్ట కాదండి, ప్రధానంగా ఉమ్మడి రాష్ట్రం సంబంధించిన నిధులు అటు బదలాయింపు చేసినప్పుడు ఇరు రాష్ట్రాలకు సంబంధించి సిఎస్లు మీరు కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు మీకు చెప్తున్నది ఏదేనండి, ఇప్పుడు ఆంధ్ర సిఎస్ గారు మనకి కొన్ని ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం నిధులని మనము ట్రాన్స్ఫర్ చేసాం. ఆ నిధులు కూడా ఎంతవరకు అంటే ఆంధ్రాలో వాళ్ళకి రావాల్సిన వాటా మేరకే అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎక్స్ట్రా ఏం చేయలేదు. ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాను నేను క్లియర్గా, అందరికీ తెలియాలని, కార్మికులందరికీ తెలియాలి, తెలంగాణలో ఉండే వాళ్ళందరికీ తెలియాలి. తెలంగాణ వాటా కింద రావాల్సిన 610 కోట్ల కంటే కూడా ఎక్కువ నిధులు హైదరాబాద్లోనే ఉన్నాయి, తెలంగాణలోనే ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళలేదు. అవి ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాయి. మరి అటువంటి మా అపోహ ఎందుకు కలిగిందో తెలియదు. కలిగినా పర్వాలేదు, నేను చేసింది నా అఫీషియల్ డ్యూటీ చేస్తే ఏ విధంగా నా మీద క్రిమినల్ కేసు పెడతారండి అసలు? తర్వాత ఆయన పెట్టిన క్రిమినల్ కేసు ఏంటి? ఆ ఎఫ్డీలని నేను స్టీల్ చేశాను, ఆ ఎఫ్డీలు నేను తీసుకెళ్ళిపోయానని చెప్పి కేసు పెట్టాడు. ఆ ఎఫ్డీలు కస్టోడియన్ నేనే. నా ఎఫ్డీలు నేను తీసుకోవడానికి ఏముంది? ఆంధ్ర బోర్డులో ఉండే మొత్తము ఫైల్స్ కానీ తర్వాత దాంట్లో ఉండే ఎఫ్డీలు కానీ నేనే కస్టోడియన్. అది నేను తీసుకోవడానికి ఏమైంది? ఇప్పుడు నేను వేరే ఎక్కడి నుంచైనా తీసుకుంటే అనుకోవచ్చు. తెలంగాణ కమిషనర్ నా మీద ఒక కేసు నమోదు చేశాడు. నిన్న నమోదైన కేసు అదే. ఆయన నమోదైన కేసులో ఏం చెప్తాడు ఆయన? నేను ఎఫ్డీలు తీసుకుని వెళ్ళిపోయాను అని అంటాడు. ఆ ఎఫ్డీలు ఎవరయ్యి? ఆ ఎఫ్డీలు నా బోర్డుకు సంబంధించినవి, నేనే కస్టోడియన్. నా ఇంట్లో వస్తువు నేను తీసుకెళ్తే నేను దొంగ ఎలా అవుతానండి? మీరే చెప్పండి, అది కరెక్టా? అది అంటే ప్రధానంగా 400 కోట్లకు సంబంధించిన ఎఫ్డీలు కావచ్చు, మిగతా ఫైల్ మీరు తీసుకెళ్ళాలని ప్రధాన ఆరోపణ కదా. కాదండి, ఇప్పుడు ఆ ఫైల్స్ అన్ని కూడా ఫైల్స్ కానీ లేకపోతే అందులో ఉండే ఎఫ్డీలు కానీ ఎవరు ఇవ్వండి? అవి ఏపీ BOC WW బోర్డు. దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేను, దానికి కస్టోడియన్ నేను. దాన్ని నేను ఎక్కడికైనా తీసుకెళ్లే అధికారం నాకు ఉంటుంది. అయితే వాటిని నేను నిన్న ఏంటంటే యాక్చువల్గా సెక్రటరీ దగ్గర మొత్తం ఎఫ్డీలకు సంబంధించిన అంత వెరిఫికేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఎవరి నిధులు ఎంత వెళ్ళాలి, ఎక్కడ ఎన్ని ఎఫ్డీలు ఉన్నాయి ఏంటని దానికి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర వెరిఫికేషన్ కోసం వెళ్ళినాయి అంతే. ఎవరిని అంటే ఏ ప్రాంతంలో ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు మీకు నేను క్లియర్గా చెప్తున్నాను, తెలంగాణ ఏరియాలో ఇంకొక 76 కోట్లు ఎక్సెస్ ఉంది. ఇక్కడ ఎవరు తీసుకెళ్ళలేదు. తర్వాత వాటిని నా ఆఫీసులో ఉండే పత్రాలను నేను తీసుకెళ్ళటానికి ఎవరు పర్మిషన్ కావాలండి? నేను ఐఎమ్ ది CEO, ఐఎమ్ ది కస్టోడియన్. దానికి ఎవరు పర్మిషన్ అవసరంలా. తెలంగాణ కమిషనర్కి ఈ రోల్ ఏమి లేదు. తెలంగాణ కమిషనరు ఆంధ్ర బోర్డుకి సంబంధించి ఎటువంటి అధికారం లేదు ఆయనకి. ఆయన ఎలా ఇస్తాడు? ఒకవేళ ఆయనకి సంబంధించిన ఫైల్స్ కానీ ఆయనకి సంబంధించిన పత్రాలు కానీ ఏమైనా తీసుకుంటే ఆయన ఇవ్వాలి. అంటే అక్కడున్న నిధులు పోయాయి, తర్వాత పత్రాలు పోయాయని చెప్తున్నారు. ఆయనకు కస్టడీ, ఆయనకు అధికారం లేని మీరు చెప్తున్నారు. అంటే యాజ్ పర్ బైఫర్కేషన్ సంబంధించి ఇరు సమానంగా పంచుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. సమానం కాదండి, పాపులేషన్ రేషియోలో పంచుకోవాలి. దానికి సంబంధించి మొత్తం లెక్కలన్నీ మన దగ్గర ఉన్నాయి. పంచేటప్పుడు మొత్తం అందరూ కూడా ఒక జాయింట్ కమిటీ ఉంటుంది. వాళ్ళకి సంబంధించి వస్తారు, వీళ్ళకి సంబంధించి వస్తారు, అందరూ చూస్తారు. అన్ని దాన్ని వెరిఫై చేశాకే జరుగుతాయి. ఏమి ఇది ఇప్పుడు ఎక్కడ జరిగేది కాదు.
తర్వాత ఇప్పుడు మనం విజయవాడకి ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే విజయవాడ నా అకౌంట్కి ఏం ట్రాన్స్ఫర్ చేయను, గవర్నమెంట్ అకౌంట్కే ట్రాన్స్ఫర్ అవుతుంది. అది కూడా ఎందుకు ఇచ్చామంటే అక్కడ నిధులు తక్కువగా ఉన్నాయి, ఆంధ్రాకి వెళ్లాల్సిన షేర్ కంటే తక్కువ ఉంది కాబట్టి అక్కడ మనం ట్రాన్స్ఫర్ చేశాం. కానీ ఇక్కడ ఉండే తెలంగాణలో ఉండే వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ పెట్టలేదు. తర్వాత ఇవి తెలంగాణనా ఆంధ్రానా ఎంత డిసైడ్ చేయాలి ఏంటి అనేది రీఆర్గనైజేషన్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ డిసైడ్ చేసేది అల్టిమేట్గా, మనం కాదు డిసైడ్ చేసేది. ఒక సిఎస్ ఇచ్చిన ఉత్తర్వులు మీరు ఫాలో అయ్యారు, మరి ఇంకో సిఎస్ కూడా కాంటాక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా? అవసరం లేదండి, ఎందుకంటే తెలంగాణ సిఎస్కి ఈ బోర్డు మీద ఎటువంటి అధికారం లేదు. ఓన్లీ ఆంధ్ర చీఫ్ సెక్రటరీకి, ఆంధ్ర ప్రిన్సిపల్ సెక్రటరీకి, ఆంధ్ర లేబర్ కమిషనర్కి మాత్రమే దీని మీద అధికారం ఉంది. ఇంకెవరికి అధికారం లేదు. నేను వాళ్ళకి లోబడి పనిచేయాలి, అంతేగాని తెలంగాణ సిఎస్కి కానీ లేకపోతే తెలంగాణ కమిషనర్ ఆదేశాలు కానీ నేను పాటించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డబ్బులు అనేది మీరు నిజంగా అధికారం చెప్పినట్టే బదిలీ చేశారని చెప్తున్నారు, కానీ తెలంగాణ కార్మికులు చెప్తుంది మాత్రం తప్పు అని చెప్తున్నారు కదా, అంటే అధికారులు నేను ఇలా చెప్తారు. ఇప్పుడు మీకు అంతా కూడా ఇప్పుడు అన్ని మొత్తం డీటెయిల్స్ ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ లేకపోతున్నాం. మామూలుగా మనము అక్కడ ఎంతైతే తక్కువ అయిందో అమౌంట్, ఎంతైతే తక్కువ ఉందో ఒక 350 కోట్లు మనం ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేసాం. అంతేగాని తెలంగాణలో ఉండే మనీ అంతా తీసుకెళ్ళి హైదరాబాద్లో ఉండే మనీ అంతా తీసుకెళ్ళి విజయవాడలో పెట్టలేదు, కరెక్ట్ కాదు. ఇంకా ఎక్సెస్ ఉంది ఇక్కడ. విత్ ఆల్ ఫిగర్స్ ఆర్ విత్ అస్. ఓకే, అంటే క్రిమినల్ కేసు ఎలా ఫేస్ చేయబోతున్నారు మరి? అంటే క్రిమినల్ కేసు మీరు చెప్పండి, ఇది నేను అఫీషియల్ డ్యూటీ నేను చేస్తున్నాను, దాంట్లో మెయిన్ అభియోగం ఏంటి, నేను ఆ ఎఫ్డీలు నేను తీసుకెళ్ళాను అని, ఎఫ్డీలు నేను తీసుకుని వెళ్ళానని. నా ఆఫీసులో ఉండే ఎఫ్డీలు తీసుకెళ్లే అధికారం నాకుంటుంది. నా ఆఫీసులో ఉండే ఎఫ్డీలు నువ్వు తీసుకెళ్ళకూడదని ఎవరు చెప్పగలరు నాకు? అసలు ఈ కేసు ఎలా నిలబడుతుంది? అదే నేను ఆయన ఆఫీసులో కానీ మీ ఆఫీసులో కానీ వేరే వాళ్ళ ఆఫీసులో కానీ మీ అనుమతి లేకుండా తీసుకుంటే ఆ కేసు ఉంటుంది. ఇది ఎలా నిలబడుతుందండి? ఇది ప్రధానంగా ఇప్పుడు సంబంధించిన నిధులకు సంబంధించి బదలాయింపు అనేది పూర్తిగా కూడా అధికారులు చెప్పిన దాని ప్రకారం చేసిన తప్పించి దీంట్లో నా సొంత పని సొంత ఉద్దేశం ఏమి లేదని చెప్తున్నా. అంతేకాకుండా ప్రస్తుతానికి తెలంగాణ సంబంధించిన బోర్డు పైన అలాంటి పెత్తనం లేదు కాబట్టి ఆంధ్ర ప్రభుత్వం చెప్పిన మాదిరిగా నేను నిధులు బదలాయింపు చేస్తానని చెప్పి మురళీసాగర్ చెప్తున్నా. అయితే ఈ వివాదాన్ని చివరకు ఏ విధంగా కొలికొస్తుందనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ రాకేష్తో రమేష్ వేట్ల, ఎన్టీవీ.